ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆయన మీ మొర విని నిశ్చయముగా మిమ్మల్ని కరుణిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన మీ మాట వినగానే ఉత్తరమిచ్చే దేవుడు. ఇంకా ఎన్నడూ కూడా కన్నీళ్లు విడవకుండా మీకు తోడుగా ఉండే దేవుడు, మిమ్మల్ని కరుణించే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులు మన మాటలు వినరు, మనల్ని కరుణించేవారు ఉండరు, కానీ ఆయన మన బాధను వినే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు. ఎవరైతే దేవుని యొక్క కృప కోసం కనిపెడుతూ విశ్వాసంతో ప్రార్థన చేస్తారో 1000 సంవత్సరాల వరకు కూడా కరుణించే దేవుడు. కనుక ఇక ఉదయకాల సమయంలో ఎటువంటి బాధలో ఉన్నారో, ఎటువంటి దుఃఖంలో ఉన్నారో, ఆ దుఃఖం నుంచి విడుదల పొందుకొని దేవునికి మొరపెట్టి ఆయన కరుణను పొందుకుని ఆ బాధ నుండి, దుఃఖము నుండి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. హన్న తన బాధ అంతా కూడా మనుషుల దగ్గర చెప్పుకోలేదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో తన హృదయంలో ఉన్న వేదన, దుఃఖాన్ని పెట్టుకుంది. ఆయన హన్న యొక్క మొర విని కరుణించాడు, సంతానాన్ని కలుగు చేశాడు. ఇక ఉదయకాల సమయంలో మన యొక్క బాధ మనుషులతో చెప్పుకుంటే ఎవరు వినేవారు ఉండరు, ఎవరు కూడా కరుణించేవారు ఉండరు, కానీ ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన విని మనల్ని నిశ్చయముగా కరుణించే దేవుడు. గనుక ప్రార్థన ద్వారా మీ బాధ అంతా దేవునికి తెలియజేసి దేవుని యొక్క కరుణ పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ మొర విని దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా మొర విని నిశ్చయముగా కరుణిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈరోజు ప్రార్థన ద్వారా తమ బాధ, తమ యొక్క దుఃఖాన్ని దేవ ఎవరైతే నీకు మొరపెట్టుకుంటున్నారో వారి మొర విని వారిని కరుణించండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి చేయుచున్న వ్యాపారాలలో, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క పనుల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.